పబ్లిక్ కి తిప్పలైతే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు తిరగాల్సింది పోయి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లీడర్లు తిరగాల్సి వస్తున్న తెలంగాణలో మీకు మేము అండగుంటాం, మాకు మీరు ఓటేసి గెలిపించిందే మీకు మేము పని చేసి పెట్టటానికి అని చెప్పాల్సిన వాళ్ళు ఏసీలలో కూర్చుంటుంటే కడుమోళ్ళు ఎండల తిరుగుతున్నారు. ఆగో గీడ ఎవలో వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి పబ్లిక్ కు పనులు చేయను అంటున్నారు. ఎవలో ఏం అని చేస్తుండ్రో చూద్దాం పాన్రి. నాకైతే 3 days నీళ్లు వదిలిపెడతా అని చెప్పిండ్రు. ఓకేనా? శాతాపురం దగ్గర నీళ్లు లేవు, ఘోరంగా ఉన్నాయి, పొలాలు ఎండిపోతాయి. ఏం చేస్తున్నారయ్యా ఆఫీసర్లు? నీళ్ళెందుకు వదిలిపెడతలేరు? శాంతపురం దగ్గర నీళ్లు లేవు, పంట భూమి నెర్రలు పట్టింది, మీరేం చేస్తారో నాకు తెలియదు, 3 రోజులలో నీళ్లు విడుదల చేస్తామన్నారు. అన్నట్టే చేస్తారు కదా అని ఫోన్లు చేసి ఆఫీసర్లను అడుగుతున్నాడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పుడు ఏడ చూసినా ఇదే పరిస్థితి. అధికార పక్షం లీడర్లు ఎవ్వరు పంట కాలువల దిక్కు చూస్తలేరు, రైతుల మంచి చెడార్చుకుంటలేరు. కానీ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళే ఎండలను లెక్క చేయకుండా ప్రజల కోసం కార్లు దిగి కాలువల పొంటి తిరుగుతున్నారు. అరే నిరుడు ఈ కాలంలా నిండు కుండ తిరగవారిన కాల్వలు ఇప్పుడు ఎందుకు ఎండిపోతున్నాయి? ఇదేమన్నా జోరు ఎండకాలమా, లేకుంటే అన్ని పంటలు వండి నీళ్లు లేకున్నా ఏం కాదు అనుకునే కాలమా? ఇప్పుడే నాయ నీళ్లు కావాల్సింది, ఇప్పుడే నాయ వరి పొలాలు పొట్టకొచ్చి పాల కంకులు గట్టిగా అయ్యేది. ఇప్పుడు నీళ్లు లేకుంటే పంటలు వండిచ్చి ఏం లాభం? రైతులు ఆగమయ్యే కథ కాదా? అధికారులు మీరు నీళ్ళు ఎందుకు విడుదల చేస్తలేరు? మీరు ఇస్తలేరా లేకుంటే పైనుంచి నీళ్ళు విడుదల చేయకుండ్రి అనే వాళ్ళని ఆర్డర్ లేచిండ్రా అన్నట్టు ఫోన్లో మాట్లాడిండు మాజీ మంత్రి సారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోన్న శాతపురం అనే ఊరు శివారుకున్న L4 కాల్వ కాడ కార్ దిగార్చుకున్నాడు. 2-3 రోజులల్లో నీళ్ళు రావాల్సిందే అన్నట్టు గట్టిగా చెప్పిండు ఆఫీసర్లకు. మాజీ మంత్రి మా కోసం వచ్చి ఫోన్లు చేసి నీళ్ళు వచ్చేటట్టు చేస్తున్నందుకు అక్కడ రైతులు మస్తు సంబరపడ్డారు. మరి చూడాలి ఆ రైతన్నల సంబరం ఇంకింత ఎక్కువ అయ్యేటట్టు నీళ్ళు విడుదల చేస్తారో లేదో. ఒక సినిమా పూర్తి కావాలంటే లైట్ మెన్ నుంచి ఆఫీస్ బాయ్ దాకా ఎంతో మంది కష్టం ఉంటది. అగో అంతమంది పని చేస్తేనే సినిమా మంచి హిట్ అవుతుంది. మరి అంతమందితోని కష్టం చేయించుకొని అలా కష్టానికి పైసలు ఇవ్వకపోతే ఏమన్నా మంచిది అవుతుందా చెప్పుర్రి? ఏం సినిమా ఏం పైసలు అని అంటే గేమ్ చేంజర్ సినిమా గేమ్ చేంజ్ చేసిందో లేదో తెలియదు కానీ వీళ్ళ బతుకులు మాత్రం చేంజ్ చేసింది. అంతగానం ఏం మార్చిందనేగా. ఏం లేదులా గీ కాక చెప్తాడా టీనూరి. శంకర్ గారి ఆధ్వర్యంలో మేము షూటింగ్ చేశాము గేమ్ చేంజర్ మూవీకి. మాకు డబ్బులు వచ్చే విధంగా మరి శంకర్ గారు చర్య తీసుకొని స్వర్గం శివారెడ్డి మీద తక్షణమే యాక్షన్ తీసుకొని ఆ గది ముచ్చట. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కోసం గుంటూరు విజయవాడ నుంచి హైదరాబాద్ కి 350 మంది వచ్చిరట. అయితే వీళ్ళందరికీ కో డైరెక్టర్ స్వర్గం శివ 12 వదనలు ఇస్తా అని ఒప్పుకొని ఇంతవరకు ₹1 కూడా ఇయ్యలేదట. సినిమా రిలీజ్ అయింది, దాని ముచ్చట కూడా మూలకు పడ్డది గాని మాకైతే పైసలు ముట్ట చెప్పలే అనుకుంటా వీళ్ళంతా గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిర్రు. అంతేకాదు కనీసం సినిమా నిర్మాత దిల్ రాజు అయినా మాకు న్యాయం చేయాలని గిట్ల వీడియో తీసి వాళ్ళ బాధని చెప్పుకుర్రు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు, అంతకంటే ఎక్కువ కోట్లే మీకు తిరిగి వస్తాయి. అసోంటిది ఇట్లా పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళతోని కష్టం చేపించుకొని పైసలు ఇవ్వకుంటే మీకేమన్నా న్యాయం అవుతుందా అనుకుంటా గరం అవుతుర్రు ఇప్పుడు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.